బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ను అభినందించాల్సింది పోయి సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్కు 17 మాకు 25 ఎంపీ సీట్లు వస్తే కలిసి పనిచేస్తామని ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పారు. జగన్ కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది మాకా లేక ప్రత్యేక హోదాకా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే కేటీఆర్తో ఇదే టీఆర్ఎస్ పార్టీతో మీరు పేరాలు కుదుర్చుకోవడం సబవేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీతో పొత్తు పెట్టుకుంటే మీరు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. అదే మీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళంతా అన్యాయస్తులు, వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ఎలా అంటావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందు వచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం మీద చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జత అయితే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఆయన యాక్టర్. వీళ్ళంతా గత 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు కేసీఆర్ గారిని పొగిడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఈ యాక్టర్ను, పార్ట్నర్ను, ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది మాకా లేక ప్రత్యేక హోదాకా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే
వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే కేటీఆర్తో ఇదే టీఆర్ఎస్ పార్టీతో మీరు పేరాలు కుదుర్చుకోవడం సబమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీతో పొత్తు పెట్టుకుంటే మీరు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. అదే మీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళంతా అన్యాయస్తులు, వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ఎలా అంటావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందు వచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే